ఆదిపురుష్ ఇప్పుడే చూసొస్తున్నారా మీరు? ఇంతకుముందు చూసారా? బికాజ్ ఆ కుర్తాలో కనిపిస్తుంటే సురేష్ కొండెట్టి గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఆ పండగ వాతావరణాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారనమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను ఇప్పుడే ఒక ఇంటర్వ్యూ చేసి వచ్చా మురళీమోహన్ గారిని. దానికోసం వేసుకున్న డ్రెస్ ఇది. అక్కడ టాపిక్ ఇదే. ఆదిపురుష్ సినిమా నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది సురేష్, చాలా బాగుంది అని మురళీమోహన్ గారు కూడా చెప్పారు. అది కూడా మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసినప్పుడే నేను చాలామందితో చెప్పా, ఇది ఇప్పటి తరానికి ముఖ్యంగా పిల్లలకి బాగా నచ్చే అద్భుతమైన సినిమా. రామాయణం అనగానే ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు మనకి. సో అప్పుడు అది కూడా కల్పనదే, మనం కల్పించి చూసుకున్నది. రాముడు ఎలా ఉంటాడో, లక్ష్మణుడు ఎలా ఉంటాడో ఎవరు చూసింది కాదు. అయితే దీంట్లో మెయిన్ హనుమంతుడి గారి గురించి డైలాగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దాన్ని రెటిఫై చేసి డైలాగ్స్ కొంచెం వాళ్ళు మార్చడం జరిగింది. దాని వరకు హ్యాపీ. ఓవరాల్గా సినిమా మాత్రం నాకు కూడా బాగా నచ్చిన సినిమా ఇది. ఆదిపురుషు ప్రభాస్ చేస్తున్నప్పుడే చాలా అందరూ కూడా ఇండస్ట్రీ మొత్తం, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మొత్తం పాన్ ఇండియా సినిమా మొత్తం అంతా అప్రిషియేట్ చేసింది. సో ఓం రావుత్ తన స్టైల్లో రామాయణంగా బేస్ చేసుకుని ఆయన స్టైల్లో ఆయన తీయడం జరిగింది. సో ఈ సినిమాకి కలెక్షన్ సునామీ. నాకు తెలిసి ప్రసాద్ ఐమాక్స్లో కూడా 4 o'clock షోస్ ఫస్ట్ టైం అనుకుంటా. ఇంతవరకు ఎప్పుడు 4 o'clock షోస్ ప్రసాద్ ఐమాక్స్ అన్ని స్క్రీన్లు కూడా బుక్ చేసింది లేదు. అలాగే అన్ని చోట్ల కూడా అంత కలెక్షన్ సునామీ. బయట రకరకాలుగా టాపిక్ జరుగుతుండడం మాట్లాడుకుంటాం. మేము రోజు పిన్మర్ క్లబ్లో కూర్చొని ఈవినింగ్ డిస్కస్ చేసుకున్నా కానీ, కామెంట్స్ వచ్చినా కానీ ఈ సినిమా గ్యారంటీ హిట్ అని నేను వాదించి చెప్పా అక్కడ కూడా. సో ఈ సినిమా అది కలెక్షన్స్ నిరూపిస్తుంది. చిన్న చిన్న కాంట్రవర్సీ ఉంటేనే ఇప్పుడు అంత కాంట్రవర్సీ ఉంటేనే కదా పాజిటివ్ వచ్చేది. కాంట్రవర్సీ లేకుండా ఏదే రాదు కదా. సో అదే అయిపోయింది కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా మంచి కలెక్షన్తో మళ్ళీ ఇవి నిన్న కూడా ఫస్ట్ డే మనకి 100% ఉంటే రెండో రోజు మామూలుగా 50 ఎంత హిట్ సినిమాకైనా 50% 40% ఉంటుంది. కానీ అలాంటిది ఈ సినిమాకి రెండో రోజు కూడా 80% 70% కలుస్తున్నాయి. నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక 80 సినిమాల డిస్ట్రిబ్యూటర్గా నేను చెప్తున్నా. తర్వాత రోజు కూడా 80% ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యం. సో ఈరోజు కూడా బాగున్నాయని చెప్పారు కలెక్షన్స్. కాబట్టి ఈ సినిమాకి లాస్ అనే ఉండదు. కొనుక్కున్న వాళ్ళందరూ హ్యాపీ. ఇండస్ట్రీకి నిజంగా థియేటర్కి రప్పించే సినిమా ఇది ఆదిపురుషు. పరిశ్రమ మనుగడకి తోడ్పడే సినిమా ఈ ఆదిపురుషు. అట్లాగే మళ్ళీ సినిమా చాలామంది థియేటర్కి వస్తున్నారు. అయితే ఈ సినిమాని ముఖ్యంగా స్కూల్ తెరిచిన తర్వాత వేయటం అనేది కొంతమంది బాధగా ఉన్నా కానీ నిజంగా ఇది సమ్మర్ హాలిడేస్లోనే మెయిన్. అలాగే సంక్రాంతికి వచ్చి ఉంటే కనుక దీనికి 5 times కలెక్షన్ రెవెన్యూ షేర్ చేసేది. ఇప్పుడు 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు ఆగిపోవచ్చు. అప్పుడైతే 1000 కోట్లు 5000 కోట్లు కూడా చేసేచ్చు. సో అంత కెపాసిటీ ఉన్న సినిమా ఇది నాకు అనిపించింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టోటల్ టీమ్ అందరికీ. ఇలాంటి మంచి సినిమాల్ని డెఫినెట్గా ఇప్పటి తరానికి నిజంగా ఇప్పుడు చాలామంది పిల్లలకి అందరికి నచ్చే సినిమా ఇది. సో ఇప్పటి తరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేశారనుకుంటున్నాను. పొరపాట్లు ఏ సినిమాలో ఉండవు, ప్రతి సినిమాలోనూ పొరపాట్లు ఉంటాయి. ఎంత బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఏదో చిన్న లోపం ఉంటుంది. ఆ లోపాలని ఎప్పుడు మనం వెళ్ళి చూపించకూడదు. ఇండస్ట్రీలో ఇటువంటి మంచి సినిమాలు రావాలని, థియేటర్ రప్పించే సినిమాలు మరెన్నో చేయాలని యువ క్రిస్టియన్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పీపుల్ మీడియా ఇంత డేర్ చేసి ఫస్ట్ నేను ఇక్కడ ఇదే ప్లేస్లో అడిగినట్టున్నాను మేము వివేక్ గారిని, ఏంటి సార్ 160 కోట్లకి ఈ సినిమా కొన్నారంట కదా అని. సో అది అవునండి, ఫిగర్ చూసుకోవాలన్నారు. ఆయనకి డబుల్ అమౌంట్ ఈ సినిమా తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్ని లెక్కలు, అన్ని పత్రాలు